తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులతో కూల్చివేయించారు. అన్ని అనుమతులు ఉన్నా మున్సిపల్ అధికారులు కూల్చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జేసీ తొత్తులుగా మారారని మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి చెప్పండి. చూస్తున్నాం పూర్తిగా ఈ జేసీబీ వీటన్నిటిని తీసుకొచ్చి మరి ఆ నిర్మాణాన్ని కూల్చేయిస్తున్న దృశ్యాలు. ఒక రకమైన కక్ష సాధింపు చర్య రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన కూడా. ఖచ్చితంగా బిందు అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ కూడా యథేచ్ఛగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ రెడ్డికి చెందిన ఇంటిని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. దీనికి సంబంధించి టీడీపీ నేత అదేవిధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కారణమని రమేష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్ లో రమేష్ రెడ్డి సుమారుగా 8 సెంట్లలో ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. దాదాపు కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు పూర్తయినట్లుగా కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో అంటే అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారుల పర్మిషన్ కూడా తీసుకున్నప్పటికీ తన ఇంటిని కూల్చివేస్తున్నారని రమేష్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఎక్కడ నోటీసులు జారీ చేయకుండానే జేసీబీని తీసుకొచ్చారు. అప్పుడు కూడా తన అభ్యంతరం చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఉన్నటువంటి జేసీబీని ఇటాచీని తీసుకొచ్చి తన ఇంటిని అకారణంగా నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని రమేష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు తీవ్రమయ్యాయి. అన్ని అనుమతులున్న తనింటినే కూల్చివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.